హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. టుడే ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ సిరీస్ అయితే చేస్తున్నాము. జనరల్ స్టడీస్ పార్ట్ 3 మోస్ట్ టాప్ 20 క్వశ్చన్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఉపవేదాలు ఎన్ని, అవి ఏవి? ఉపవేదాలు అనేవి 4. అవి ఏమిటంటే ఆయుర్వేదం, గంధర్వ వేదం, ధనుర్వేదం మరియు శిల్పవేదం. ఉపవేదాలు ఎన్ని, అవి ఏవి అంటే మనకి ఏమున్నాయి? 4 ఉన్నాయి. అవేంటి? ఆయుర్వేదం, గాంధర్వ వేదం, ధనుర్వేదం మరియు శిల్పవేదం. నెక్స్ట్ ఈ ఉపవేదాల్లో ఆయుర్వేదానికి ఆధారం ఏంటంటే ఋగ్వేదం, గంధర్వ వేదానికి ఆధారం సామవేదం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గాంధర్వేదానికి సామవేదం అనేది ఆధారం, ధనుర్వేదానికి ఆధారమైనది యజుర్వేదం, శిల్పవేదానికి ఆధారమైనది అథర్వణ వేదం. సో ఈ వేదాల నుంచి ఈ ఉపవేదాలు అనేవి వచ్చాయి అన్నమాట. మనకి ఆయుర్వేదానికి ఆధారం ఏంటి? ఋగ్వేదం నుంచి ఆయుర్వేదం అనేది వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆయుర్వేదంకి ఏంటి? ఋగ్వేదం, గంధర్వ వేదానికి సామవేదం అనేది ఆధారం, ధనుర్వేదానికి యజుర్వేదము, అథర్వణ వేదానికి ఏమో శిల్పవేదం అనేవి ఆధారాలుగా వచ్చాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ బుద్ధుని అసలు పేరు ఏంటి? సిద్ధార్థుడు. ఈ బుద్ధుని గురించి కొన్ని విషయాలు అయితే మనం చూద్దాం. బుద్ధుడు జీవించిన కాలం ఏంటంటే క్రీస్తుపూర్వం 563 నుంచి క్రీస్తుపూర్వం 483 మధ్య కాలంలో ఈయన జీవించారు. ఈయన వంశనామం ఏంటంటే శాక్యవంశ క్షత్రియులు. ఏంటి? శాక్యవంశ క్షత్రియులు అనేది వంశనామం. అలాగే అసలు పేరేంటి? సిద్ధార్థుడు. తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి, మహామాయ మరియు శుద్ధోధనుడు. మహామాయ, శుద్ధోధనుడు అనేవి ఎవరి? బుద్ధుడి యొక్క తల్లిదండ్రుల పేర్లు, మహామాయ, శుద్ధోధనుడు. అలాగే బుద్ధుడు ఎక్కడ జన్మించారు? లుంబిని వనంలో జన్మించారు. ఇది నేపాల్లో ఉంది. అలాగే బుద్ధుడి భార్య యశోధర. బుద్ధుడి భార్య ఎవరు? యశోధర. అలాగే బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రాంతం ఏంటి? గయా. ఈ గయా అనేది ఎక్కడ కలదు? బీహార్లో కలదు. నెక్స్ట్ ఈ బుద్ధుడి యొక్క బుద్ధుడి యొక్క తొలి శిష్యుడు ఎవరంటే ఆనందుడు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బిట్లు అయితే గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బుద్ధుడు కైవల్యం పొందిన నగరం ఏంటంటే కుషినగరం. సో బుద్ధుడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పాను నేను. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. తత్వసూత్రాలు అనేవి ఎన్ని? తత్వసూత్రాలు అనేవి 6. తత్వసూత్రాలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. తత్వసూత్రాలు అనేవి ఎన్ని ఉన్నాయంటే మనకి 6 ఉన్నాయి. ఓకేనా? ఈ తత్వసూత్రాలు 6 అంటే ఏంటంటే న్యాయం, సాంఖ్య, వైశేషిక, యోగ, మీమాంస దర్శనం ఒకటి, ఉత్తర మీమాంస అనేవి తత్వసూత్రాలని 6 ఉన్నాయి. వీటిలో మీమాంస దర్శనం అనేది ప్రతిపాదించింది ఎవరంటే జైమిని. మీమాంస దర్శనం ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతారు. ఎవరు? జైమిని ప్రతిపాదించారు. ఓకేనా? ఇంపార్టెంట్ వన్. అలాగే ఉత్తర మీమాంసను ఎవరు రాశారంటే బాదరాయణుడైన ఆయన రాశారు. నెక్స్ట్ యోగతత్వం ఉంది కదా, యోగతత్వాన్ని ప్రతిపాదించింది పతంజలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. బుద్ధుని ధర్మచక్ర పరివర్తన ఎక్కడ జరిగింది? బుద్ధుడి యొక్క ధర్మచక్ర పరివర్తన అనేది ఎక్కడ జరిగింది అన్నారు. ఎక్కడంటే సారనాథ్లో జింకల వనంలో జరిగింది. అయితే అసలు ఈ బుద్ధుని ధర్మచక్ర పరివర్తన అంటే ఏంటి? గౌతమ బుద్ధుడి యొక్క తొలి ప్రబోధనలనే ధర్మచక్ర పరివర్తన అంటారు. గౌతమ బుద్ధుడి యొక్క ప్రబోధనలను ఏమంటారు? ధర్మచక్ర పరివర్తన. అయితే ఇది ఎక్కడంటే సారనాథ్లో జింకల వనంలో జరిగింది. నెక్స్ట్ ఉత్తర మీమాంసను ప్రతిపాదించింది ఎవరు? ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకి బాదరాయణుడు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక ఛానల్ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి.
నెక్స్ట్ బౌద్ధ మత పవిత్ర గ్రంథాలని ఏమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఎండోమెంట్ ఆఫీసర్, ఏపీ హైకోర్టు మొత్తం ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా యూజ్ అయ్యే విధంగా కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ ది సిరీస్. ఓకే, బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను ఏమంటారు? సో వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. బుద్ధుని బోధనలు ఏమంటారు? బుద్ధుని యొక్క బోధనలోనే ఆర్య సత్యాలు. బుద్ధుని యొక్క బోధనలు ఆర్య సత్యాలు అంటారు కదా. ఇవి ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఓకే, ఎన్ని ఉన్నాయి? 4. ఆ 4 ఏంటి? ఫస్ట్ వన్, ప్రపంచం దుఃఖమయం అని చెప్పారు. సెకండ్ది, దుఃఖానికి కారణం ఏమిటి? దుఃఖానికి కారణం కోరికలు అని చెప్పారు. మూడోది, కోరికలు జయించవచ్చు. 4ది ఏంటి? కోరికలు జయించాలంటే అష్టాంగ మార్గం పాటించాలి అని చెప్పారు బుద్ధుడు. కోరికలను జయించాలంటే అష్టాంగ మార్గం పాటించాలి అని చెప్పింది ఎవరు? బుద్ధుడు. ఓకేనా? సో బుద్ధుని యొక్క బోధనలు ఏమంటారంటే ఆర్య సత్యాలు. అవి ఎన్ని? 4 ఉన్నాయి. 4లో ఏంటి 4? ఫస్ట్ది దుఃఖమయం, ప్రపంచమే దుఃఖమయం. ఈ దుఃఖానికి కారణం ఏంటి? కోరికలు. సెకండ్ వన్. నెక్స్ట్, ఈ కోరికలను జయించవచ్చు. అయితే ఈ కోరికలను ఎలా జయించాలి? అష్టాంగ మార్గం అనేది పాటించాలని చెప్పారు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. బుద్ధుడి యొక్క మోక్షాన్ని పొందడానికి చూపిన అష్టాంగ మార్గం ఉంది కదా. అష్టాంగ మార్గంలో ఎన్ని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడు? అంటే 8 అంశాలు అన్నమాట. బుద్ధుడు ఎన్ని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడు? 8 అంశాలు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. బుద్ధుని పూర్వజన్మ గురించి తెలిపేవేమిటి? జాతక కథలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధుని పూర్వజన్మ గురించి ఏవి తెలుపుతాయంటే జాతక కథలు. నెక్స్ట్, చైత్యాలు అనగా ఏంటి? చైత్యాలు అనగా వెరీ వెరీ ఇంపార్టెంట్, బౌద్ధ మత ప్రార్థనాలయాలు. చైత్యాలు అంటే ఏంటి? ఎక్కడైతే బౌద్ధ మతస్థులు ప్రార్థనలు నిర్వహించుకుంటారో అవి చైత్యాలు అనమాట. నెక్స్ట్, బుద్ధుని లేక అతని శిష్యుల అస్థికలపై నిర్మించిన కట్టడాలను ఏమంటారు? బుద్ధుని కానీ అతని శిష్యుల అస్థిలపై నిర్మించిన కట్టడాలను ఏమంటారంటే స్తూపాలు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, స్తూపాలు అంటారు. నెక్స్ట్, బౌద్ధమత విహారాలు అని వేటిని అంటారు? బౌద్ధమత విహారాలని ఆరామాలు అంటారు. ఓకేనా? ఆరామాలు ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు? ఇండియన్ ఐన్స్టీన్ అంటే ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఈయన మనకి ఆంధ్ర శాతవాహనుల కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వద్ద నివసించారు. ఎక్కడ నివసించారు? ఆచార్య నాగార్జునుడు. అలాగే శాతవాహనుల కాలంలోని, ఇక్ష్వాకుల కాలంలోని కూడా నాగార్జున కొండ వద్ద నివసించారు. అయితే బౌద్ధ మతంలో మహాయాన శాఖను అభివృద్ధి పరిచాడు ఈయన. ఏ శాఖ? మహాయాన శాఖని అయితే అభివృద్ధి పరిచాడు ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఓకేనా? అందుకని ఈయన్ని ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. ఓకే, నెక్స్ట్, గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయ స్థాపకుడు. ఈయన బౌద్ధ మత విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అలాగే బౌద్ధ మతంలో శూన్యవాదాన్ని మాధ్యమిక శాఖ ప్రతిపాదించిన వ్యక్తి. అలాగే ఇంకొక బుక్ రాశారు ఈయన, అదేంటంటే ప్రజ్ఞాపారమిత. ఆచార్య నాగార్జున రాసిన బుక్ ఏంటంటే ప్రజ్ఞాపారమిత అనే బుక్ ఎవరు రాశారు అంటే ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాం. బుద్ధుని యొక్క బోధనలు విని బౌద్ధ మతాన్ని స్వీకరించిన వేశ్య ఎవరు? సో వెరీ ఇంపార్టెంట్. ఎవరంటే ఆమ్రపాలి. ఈమె బుద్ధుని బోధనలు విని బౌద్ధ మతమే స్వీకరించింది. నెక్స్ట్ 15th క్వశ్చన్. తొలి బౌద్ధ మత సన్యాసిని ఎవరు అంటే గౌతమి ప్రజాపతి. సో ఇక్కడ సిద్ధార్థుడు అంటే మనకి ఎవరి పేరు? సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుని యొక్క అసలు పేరు. ఈయన ఎవరు పోషణలో పెరిగారంటే ఈ గౌతమి ప్రజాపతి పోషణలో పెరగడం వలన గౌతమ బుద్ధుడు అయ్యాడు. ఈమె తొలి బౌద్ధ సన్యాసిని అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్
ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఒక లైక్ అయితే చేయండి, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఏ బిట్టు కూడా మీకు పోకుండా అనేది చేయడం జరుగుతుంది. ఓకే, 16 క్వశ్చన్ చూడండి. కళింగ యుద్ధం తర్వాత ఉపగుప్తుని బోధనలతో బౌద్ధ మతం స్వీకరించి విదేశాల్లో వర్తింపచేశారు. ఈ బౌద్ధ మతాన్ని విదేశాల్లో వర్తింపచేశారు. ఆయన ఎవరు? కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అసలు కళింగ యుద్ధం ఎవరు చేశారు? ఎవరి కాలం అంటే అశోకుడు చేశారు. అశోకుడు ఎవరి బోధనలతో బౌద్ధ మతాన్ని స్వీకరించారంటే ఉపగుప్తుని బోధనలతో స్వీకరించారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 17 క్వశ్చన్. బుద్ధుని సమకాలీకుడు ఎవరు? బుద్ధుని యొక్క సమకాలీకుడు ఎవరంటే అజాతశత్రువు. నెక్స్ట్, మొదటి బౌద్ధ సంగీతి జరిగిన ప్రాంతం ఏది? మొదటి బౌద్ధ సంగీతి మనకి ఈ బుద్ధుని మరణం తర్వాత బౌద్ధ మతంలో అనేక సంస్కరణల కోసం 4 సమావేశాలు జరిగాయి. 4 బౌద్ధ మత సంగీతులు జరిగాయి అన్నమాట. ఎప్పుడు? బుద్ధుని మరణం తర్వాత బౌద్ధ మతంలో సంస్కరణలు తీసుకురావడం కోసం 4 బౌద్ధ సమావేశాలు నిర్వహించారు. వాటిని మనం బౌద్ధ సంగీతులు అంటాం. ఓకే, అవి ఎక్కడెక్కడ జరిగాయి అనేది చాలా ఇంపార్టెంట్. మొదటిది ఎక్కడ జరిగిందంటే రాజగృహ, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి మ్యాచింగ్స్లో కూడా అడుగుతారు. సో ఫస్ట్ది ఎక్కడ జరిగింది? రాజగృహలో జరిగింది. సెకండ్ది ఎక్కడ అంటే వైశాలిలో జరిగింది. థర్డ్ది ఎక్కడ జరిగింది? పాటలీపుత్రలో. ఫోర్త్ది కుందలవనం ఎక్కడ? కుందలవనం ఎక్కడ ఉంది అంటే కుందలవనం కాశ్మీర్లో ఉంది. కుందలవనం ఎక్కడ ఉంది? కాశ్మీర్లో ఉంది. సో మొత్తం ఈ 4 బౌద్ధ సంగీతులు అనేవి 4 ప్రాంతాల్లో జరిగాయి. అయితే ఇవి నిర్వహించిన రాజులు కూడా ఇంపార్టెంటే. ఓకేనా? రాజగృహలో నిర్వహించిన రాజు అజాతశత్రువు. ఈయన ఎవరికి సమకాలీకుడు అని చెప్పాను? బుద్ధుడికి సమకాలీకుడు కదా. రాజగృహలో నిర్వహించారు అజాతశత్రువు. సెకండ్ ఎవరు? వైశాలిలో జరిగింది, అది కాలాశోకుడు నిర్వహించాడు. థర్డ్ది ఎవరంటే పాటలీపుత్రలో జరిగింది, అశోకుడు నిర్వహించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాటలీపుత్రలో జరిగిన 3వ బౌద్ధ సంగీతిని ఎవరు నిర్వహించిన రాజు ఎవరంటే అశోకుడు. నెక్స్ట్, కుందలవనంలో జరిగింది కదా 4వది, ఇది కూడా ఇంపార్టెంట్. 4వ బౌద్ధ సంగీతి నిర్వహించిన రాజు ఎవరంటే కనిష్కుడు నిర్వహించాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరు? అలా ఇక్కడ మనకి నిర్వహించిన రాజులు చూసాం ముందు క్వశ్చన్లో. ఇప్పుడు అధ్యక్షులను చూద్దాం. ఫస్ట్ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? రాజగృహాలో. అధ్యక్షుడు ఎవరు? మహాకాశ్యపుడు. సెకండ్ ఎక్కడ జరిగిందంటే వైశాలిలో జరిగింది. రెండో బౌద్ధ సంగీతి వైశాలిలో జరిగింది. దానికి అధ్యక్షుడు సభాకామి. థర్డ్ది ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్రలో జరిగింది కదా. సో అధ్యక్షుడు అంటే మొగలి తిస్స అనే అతను అధ్యక్షుడిగా వహించాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో 3వ బౌద్ధ సంగీతి యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే మొగలిపుత్త తిస్స. నెక్స్ట్ 4వది వసుమిత్ర. సో ఇవి కంప్లీట్గా దీనికి సంబంధించిన సమాచారం, బౌద్ధ సంగీతులకి సంబంధించిన సమాచారం ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్కి అయితే వచ్చాం మనం. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మీకు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇవి ఏపీ హైకోర్టు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎండోమెంట్ గ్రూప్స్, ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండవ బౌద్ధ మత సంగీతి నిర్వహించిన రాజు ఎవరు? సో మనకి ఎవరు చెప్పానంటే కాలాశోకుడు. మొదటిది ఎవరు నిర్వహించారు? మొదటిది నిర్వహించింది అధ్యక్షుడు కదా. ఎవరు? అధ్యక్షుడు కాదు, ఇక్కడ నేను రాజు కదా అడుగుతున్నాను. రాజు ఎవరంటే అజాతశత్రువు. సెకండ్దేమో కాలాశోకుడు. అజాతశత్రువు ఫస్ట్ది. సెకండ్ది కాలాశోకుడు. థర్డ్ది చూడండి మళ్ళీ అశోకుడే.
నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమో కనిష్కుడు. సో మనకి కోడ్ ఏంటంటే బౌద్ధ సంగీతులు నిర్వహించిన రాజులు అక అక్క అక అక్క. సో ఇది కోడ్ అంటే అజాతశత్రువు, కాలాశోకుడు, అశోకుడు, కనిష్కుడు. సో వీళ్ళు నలుగురు అనమాట. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.